ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 20. మీలో ఎవరైనా నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్టుంటే మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నా ప్రీవియస్ వీడియోలో చిన్న గివ్ అవే పెట్టాను, వెళ్ళి పార్టిసిపేట్ చేసేయండి. ఇంటి నుంచి లాగిన్ చేసి అలా రోడ్డు మీద తిరుగుతుంటే ఒక రైడ్ పడింది హెచ్ఎంటీలో, అది కూడా లాంగ్ రైడ్. హెచ్ఎంటీ టు అలియాబాద్ 16 కిలోమీటర్స్ రైడ్. కస్టమర్ రైడ్ బుక్ చేసుకున్నాడు, కానీ పార్సల్ పంపిస్తున్నాడు. ముందే చెప్పేసా పార్సల్ కి ఎక్స్ట్రా అవుతుందని. సరే తీసుకెళ్ళండి, వాళ్ళే ఇచ్చేస్తారు అమౌంట్ అని చెప్పారు. ఇదే మనం 16 కిలోమీటర్స్ తీసుకెళ్లాల్సిన పార్సెల్. ఫస్ట్ దీన్ని చూసి ఇవేవో ఆయింట్మెంట్స్ అనుకున్నా, కానీ ఓపెన్ చేసి చూస్తే ఇవి ఒక ఇంజెక్షన్. జస్ట్ అలా క్యాజువల్ గా దీని కాస్ట్ ఎంత ఉంటుందా అని చూస్తే ఒక్కొక్కటి 2,000 అంట. 20 రూపీస్ సోదే పొడిపించుకోలేం, అలాంటిది 2,000 సోది పొడిపించుకోవాలంటే ఏమైపోతామో. हाथ छोड़ मेरा, ये हाथ छोड़ बस। अब मुझे भरने देना। छोड़ो। కస్టమర్ తెలివిగా బైక్ బూస్ట్ లో రైడ్ బుక్ చేసుకున్నాడు. 154 రూపీస్ అయింది, కానీ ఇది పార్సల్ కదా, మనం ఎక్స్ట్రా తీసుకుంటాం. ఇదే బైక్ బూస్ట్ కాకుండా నార్మల్ రైడ్ అయ్యి ఉంటే 170 వచ్చేవి. ఒకవేళ పార్సల్ అయ్యి ఉంటే 220 వచ్చేవి. అందుకే కస్టమర్ ని 154 అయితే 250 అడిగా. కస్టమర్ బాగానే ఇచ్చేసాడు. ఇంకా ఫస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వగానే సెకండ్ రైడ్ కోసం చాలా రైడ్ పడ్డాయి, కానీ చిన్నవి పడ్డాయి, యాక్సెప్ట్ చేయలేదు. 10 మినిట్స్ తర్వాత 13 కిలోమీటర్స్ రైడ్ పడింది. కస్టమర్ కొంచెం లొకేషన్ రాంగ్ పెట్టాడు, సో ఇక్కడ ఈ రెస్టారెంట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేయమన్నాడు. మనం ఒక లొకేషన్ దగ్గర నుంచి ఇంకొక లొకేషన్ దగ్గరికి వెళ్ళామంటే వెయిట్ చేసినట్టే కదా, అందుకే 10 రూపీస్ వెయిటింగ్ ఛార్జెస్ వచ్చాయి. కావాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి మళ్ళీ. చలో కస్టమర్ని ఇప్పుడు 13 కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోదాం 35 మినిట్స్ లో. 13 కిలోమీటర్స్ కి 157 రూపీస్ వచ్చాయి. యాక్చువల్ ఫేర్ వచ్చేసి 147, కానీ మనం ఇందాక కస్టమర్ కోసం వెయిట్ చేసాం కదా ఒక 10 మినిట్స్, అందుకే 10 రూపీస్ యాడ్ అయ్యి 157 రూపీస్ అయింది. ఇక్కడ చూడండి లొకేషన్ కూడా కొంచెం అప్డేట్ అయినట్టే కదా. సో ఫేర్ అనేది అప్డేట్ అయింది. 137 రూపీస్ నుంచి 146 రూపీస్ కి. వెయిటింగ్ ఛార్జెస్ కూడా వచ్చాయని చెప్పే కదా, చూపిస్తా చూడండి. 1 మినిట్ కి 1 రూపీ వస్తుంది. మనం 9 మినిట్స్ 30 సెకండ్స్ వెయిట్ చేసాం, సో 10 మినిట్స్ వెయిట్ చేసినట్టే, అందుకే 10 రూపీస్ వచ్చాయి. ఈ వెయిటింగ్ ఛార్జెస్ అనేవి 20 మినిట్స్ వరకే వస్తాయి. ఈ క్యూటీపై చూడండి ఎంత క్యూట్ గా చూస్తుందో నన్ను. ఈ క్యూటీపై మిమ్మల్ని అందరినీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది. మన బుజ్జికి ఆకలేస్తుందని చెప్తే ఒక ప్లేట్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇప్పించేసా. చికెన్ ఫ్రైడ్ రైస్ తో పాటు ఒక థమ్స్ అప్ కూడా ఫ్రీగా ఇప్పించేసా. ఇంకా థర్డ్ రైడ్ చెన్నై మురుగనాల్ తమ్ముడు మాణిక్యం బుక్ చేసుకున్నాడు. చెన్నై మురుగన్ ఇప్పుడు మనం 6.7 కిలోమీటర్స్ తీసుకెళ్ళిపోవాలి తమిళనాడు. 6.7 కిలోమీటర్స్ కి 17 మినిట్స్ పడుతుందంట, అంటే ట్రాఫిక్ చాలానే ఉంది. ఫస్ట్ టైం నేను ర్యాపిడోలో ఒక రైడ్ కి తక్కువ డబ్బులు రావాలని కోరుకుంటున్నా. 79 రూపీస్ వచ్చాయి, కానీ 78 రూపీస్ రావాలని కోరుకున్నా. నిజంగా అదేంటి 1 రూపీ తక్కువ ఎందుకు కోరుకున్నాడు ఈడు అని అనుకుంటున్నారు కదా, చెప్తా వినండి. నేను ప్రతిసారి జీరో కమిషన్ ప్లాన్ కొంటా కదా 1500 రూపీస్ ది. 1500 లో నేను ఈ రైడ్ కి ముందు వరకు 1428 రూపీస్ ఎర్న్ చేశా. సో మనకి ఆ 79 రూపీస్ లో గవర్నమెంట్ ట్యాక్సెస్ కట్ అయ్యి 72 రూపీస్ వస్తాయి. సో 1428 ప్లస్ ఈ 72 యాడ్ అయితే 1500 అనేది కంప్లీట్ అయిపోతుంది, మన ప్లాన్ ఎక్స్పైర్ అయిపోతుంది. అదే ఒకవేళ 71 రూపీస్ వచ్చాయి అనుకోండి 1499 అయ్యేది, అండ్ ఇంకా 1 రూపీ ఉండేది. మన 1500 లో ఇంకా 1 రూపీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రైడ్ మనకి 100 రూపీస్ పడ్డా, 200 ది పడ్డా, 300 ది, 400 ది, 500 ది ఎంతది పడ్డా కూడా అది జీరో కమిషన్ ప్లాన్ రైడ్ లాగానే ఉంటుంది. సో ఆ రైడ్ కి మనం ఏం పే చేయకుండానే కమిషన్ అనేది సేవ్ చేసుకున్నట్టు ఉండేది. 1 రన్ తో క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినట్టు మనం కూడా 1 రూపీతో మ్యాచ్ ఓడిపోయాం. జీరో కమిషన్ ర్యాపిడో మ్యాచ్. ఇంకా అలా 1 రూపీ కోసం బాధపడటం తప్ప ఏం చేస్తామని చెప్పి మళ్ళీ జీరో కమిషన్ ప్లాన్ కొనేసా. ఇప్పుడు మనం 15 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి, అది కూడా ఒక చిన్న పార్సల్. ఆ చిన్న పార్సల్ ఏంటో గెస్ చేయండి. హింట్, ఇది అందరి ఇళ్లలో ఉంటుంది, అందరి ఇంటికి ఉంటుంది. అదేంటో కమెంట్ చేసేయండి ఫాస్ట్ గా. 15 కిలోమీటర్స్ కి 172 రూపీస్ వచ్చేసాయి. ఈ చిన్న ఐటమ్ మర్చిపోవడం వల్ల ఎంత పని అయిందో. పాపం కస్టమర్ వాళ్ళ వైఫ్ ఇంటి బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. 170 రూపీస్ బిల్ అయింది, కానీ మనం పార్సల్ కదా ఎక్స్ట్రా తీసుకుంటాం. ఎక్స్ట్రా ఎంత అంటే 220 తీసుకున్నాం మొత్తం. ఇంతకీ ఐటమ్ ఏంటో గెస్ చేసారా లేదా చెప్పండి, లేకపోతే నేను చూపిస్తాను మీ అందరికి. మనకంత తెలివి లేదులే అంటారా, ఇదిగోండి ఇదే ఆ ఐటమ్. తాళాలు. ఇంటి తాళాలు మర్చిపోయాడు పాపం కస్టమర్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక రైడ్ మిస్ అయింది. ఆ రైడ్ మిస్ అయిందని బాధపడుతున్నా ఇంకో రైడ్ పడింది కూకట్పల్లికి. కస్టమర్ ని ఇప్పుడు బోయిన్పల్లి నుంచి కూకట్పల్లి తీసుకెళ్లిపోవాలి. రంజాన్ కదా, వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళినట్టు ఉన్నాడు పండగ చేసుకోవడానికి కస్టమర్. 9.9 కిలోమీటర్స్ కి 103 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ఆన్లైన్ పే చేస్తా అంటే నా క్యూఆర్ కోడ్ చూపించా, కానీ కస్టమర్ ఏమో క్రెడిట్ కార్డ్ తో పే చేస్తాడంట. అందుకే ర్యాపిడో కార్డ్ క్యూఆర్ కోడ్ ఇచ్చా, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ కి పే చేసుకోవడానికి క్రెడిట్ కార్డ్ పనిచేయదు కదా.
అందుకే ఈ భయ్య ర్యాపిడో గాడికి పే చేసాడు. మనకేమో ఈ అమౌంట్ వ్యాలెట్ లో యాడ్ అయిపోతుంది. ఎంత యాడ్ అయిందో చూపిస్తా చూడండి. మనకు వచ్చేసి 98 రూపీస్ 14 పైసా యాడ్ అయినాయి వ్యాలెట్ లోకి. ఇలా అప్పుడప్పుడు వ్యాలెట్ రీఛార్జ్ కూడా చేయాలి ఫ్రెండ్స్. KPHB నుండి ఒక కస్టమర్ ని అన్అఫీషియల్ గా గండి మైసమ్మ తీసుకెళ్తున్నా. దారిలో వెళ్తుంటే కస్టమర్ కి పాపం దాహం వేస్తుందంట. సో దాహం వేస్తుంది కదా అని షాప్ దగ్గర ఆపమన్నాడు. ఇది మన NTR దే, ఇది జనతా బార్, దీని పక్కనే జనతా గ్యారేజ్ ఉంటాయి. ఇందాక కస్టమర్ ని డ్రాప్ చేసిన ఏరియాలో అయితే అసలు పబ్లికే ఉండరు నైట్ అయితే. అలాంటిది ఈ ప్లేస్ నుంచి కూడా రైడ్ పడింది. ఇది చూడండి మొత్తం అడవిలాగే ఉంది, చీకటి మొత్తం. లక్కీగా ఇక్కడ నుంచే మనకు ఒక లాంగ్ రైడ్ పడింది 22 కిలోమీటర్స్. ఈ లొకేషన్ లో టెక్ మహీంద్రా కంపెనీ ఉంది. సో అక్కడి నుంచి రైడ్ బుక్ చేసుకుంది కస్టమర్. పాపం కస్టమర్ కి చెప్పకుండానే వాళ్ళ మేనేజర్ 11 o'clock కి లాగౌట్ షిఫ్ట్ అయితే 1 o'clock కి మార్చిందంట. కస్టమర్ ఏమో నేను చేయను, నాకు ఒంట్లో బాగాలేదు, క్యాబ్ వేయమందంట. క్యాబ్స్ లేవు, 1 o'clock వరకు ఇక్కడే వెయిట్ చేయమని చెప్పిందంట. అప్పుడు కస్టమర్ ఏమో తగ్గేదేలే అని ర్యాపిడో బుక్ చేసుకుంది. కార్లో వెళ్తుంటే కస్టమర్ ప్లాన్ చేసుకుంది, ఇంటికి వెళ్లకుండా వేరే దగ్గరికి వెళ్తున్నట్టుంది. సో డ్రాప్ లొకేషన్ అప్డేట్ చేసింది. 15 కిలోమీటర్స్ వచ్చాం, అందుకే 210 రూపీస్ వచ్చాయి, లేకపోతే 300 వచ్చేవి ఎగ్జాక్ట్ గా. ర్యాపిడోలో ముందే అమౌంట్ చూపించదు కదా, 300 ఎలా వచ్చాయని చెప్తున్నావు అని అనుకోవచ్చు మీరు. 11 o'clock తర్వాత 25 రూపీస్ ఎక్స్ట్రా కదా, సో అక్కడ ఎక్స్ట్రా అమౌంట్ అనేది చూపిస్తుంది. 25% ఆ ఎక్స్ట్రా అమౌంట్ అనుకోండి, అంటే 10 రూపీస్ చూపించింది అనుకోండి, అది 25%. సో 40 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ 10. సో 40 + 10 50 వస్తాయి. అలానే ఈ రైడ్ కి 60 చూపించింది. సో 60 అనేది 25% అనుకుంటే 240. 240 + 60 300. ఆ 210 రూపీస్ లో గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్ అవ్వగా 197 రూపీస్ వచ్చాయి మనకి. ఇదేంటి రోజు రోజుకి నా తెలివి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేస్తుంది. ఇందాకడ కస్టమర్ ని ఎక్కడైతే డ్రాప్ చేసానో అదే ఏరియా నుంచి మళ్ళీ రైడ్ పడింది. ఇందాకడ మనం కస్టమర్ ని ఎటైతే దింపామో అటే పడింది, కానీ ఇది కొంచెం దగ్గరే. ఇంకా సూరారం తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు కస్టమర్ ని మనం. 10 కిలోమీటర్స్ కి 134 రూపీస్ వచ్చాయి. ఇందాక మనం ఒక కస్టమర్ ని అన్అఫీషియల్ గా గండి మైసమ్మ తీసుకొచ్చాం కదా, అదే దాహం వేస్తుందని చెప్పి మంది షాప్ దగ్గర ఆపమన్నాడు అతను. సో అతను ఊరెళ్ళాలంట. ఊరెళ్ళడానికి బస్ ఏమో JBS లో ఎక్కుతాడు. సో నేను ఒకవేళ అదే లొకేషన్ లో ఉంటే ఫోన్ చేస్తా అని చెప్పా తీసుకెళ్దామని. సో దగ్గరలోనే ఉన్నా, ఇక్కడ రైడ్ ఏం పడదు 10 కిలోమీటర్స్ అని కస్టమర్ కి కాల్ చేశా. కాల్ చేస్తే 2:30కి రమ్మన్నాడు. ఇదిగోండి మనం ఉన్న లొకేషన్ నుంచి గండి మైసమ్మ 10 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా 2 hours ఉంది కదా, రైడ్స్ ఏమైనా పడితే చేసుకుందాం, ఒకవేళ పడకపోతే చిన్న చిన్న రైడ్స్ చేసుకుంటూ ఈ కస్టమర్ దగ్గరికి వెళ్దామని అనుకున్నా. రైడ్ ఒకటి పడింది, యాక్సెప్ట్ చేయలే, వేరే లొకేషన్ అనుకుని. లక్కీగా కస్టమర్ ఉండే లొకేషన్ దగ్గరలోనే ఒక రైడ్ పడింది, తొందర యాక్సెప్ట్ చేశా. ఇది ఎగ్జాక్ట్ గా కస్టమర్ ఉండే లొకేషన్ కూడా కాదు, 4.9 కిలోమీటర్స్ రైడ్ అంతే. సరే వెళ్ళి కస్టమర్ దగ్గరైనా వెయిట్ చేద్దామని యాక్సెప్ట్ చేశా. ఈ రైడ్ 4.9 కిలోమీటర్స్ కి 71 రూపీస్ వచ్చాయి. కస్టమర్ ని డ్రాప్ చేసిన లొకేషన్ నుంచి వేరే కస్టమర్ ఉండే లొకేషన్ ఒక 6 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి మనకు సిటీలోకి అయితే రైడ్స్ పడమని ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోయి వెయిట్ చేద్దామని వెళ్ళిపోయి అక్కడికి. వామ్మో, ఎంట్రెన్స్ చూస్తేనే వణుకొస్తుంది. అక్కడ చూడండి అసలు 2 పాముల్ని గేట్ పైన ఎలా పెట్టారో. కొంపతీసి పాముల ఏరియానే ఏంటి ఇది, మొత్తం ఖాళీ గ్రౌండ్ ఉంది, మొత్తం పాములే ఉంటాయి అనుకుంటా. నా దగ్గర పాము లేదుగా, లేవులే, ఇక్కడ ఏం లేవు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పారిపోవడం బెస్ట్, లేకపోతే ఆ డబ్బాలోంచి కూడా పాములు వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ గంట సేపు అన్అఫీషియల్ కస్టమర్ దగ్గరకు వచ్చి వెయిట్ చేసి కాల్ చేసా 2:30కి. 2-3 టైమ్స్ కాల్ చేసా, లిఫ్ట్ చేయలేదు. వాట్సాప్ లో కాల్ చేసా, లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి అంటున్నాడు ఊరు వెళ్ళట్లేదు బ్రో, ప్లాన్ క్యాన్సిల్ అయింది అంట. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇంకా అలా అన్అఫీషియల్ కస్టమర్ దగ్గర మోసపోయానని బాధపడుకుంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైడ్ వెళ్తున్నా రైడ్స్ పడతాయని. లక్కీగా లక్కీ భాస్కర్ ఎదురొచ్చినట్టున్నాడు. ఈ మాలుమూరు ప్రాంతంలో కూడా ఒక రైడ్ పడింది, అది కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి. కస్టమర్ ముందే రైడ్ ఎండ్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అన్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి ముగ్గురం కలిసి వస్తామని, కానీ సికింద్రాబాద్ కి తీసుకెళ్ళమన్నాడు. మళ్ళీ మనకైతే ఫుల్ అమౌంట్ వచ్చినాయిగా, తీసుకెళ్ళా. ఇంకా రైడ్ ముందే ఎండ్ చేయడం మంచిదైంది, ఎందుకంటే ఈ కస్టమర్ ని దింపే లోపే ర్యాపిడోలో మళ్ళీ రైడ్ పడింది, అది కూడా మన ఇంటికి దగ్గరలోనే. సో ఫాస్ట్ గా యాక్సెప్ట్ చేసా. ఈసారి లక్కీగా మళ్ళీ లక్కీ భాస్కర్ ఎదురొచ్చినట్టున్నాడు. కస్టమర్ సికింద్రాబాద్ రైతుఫెల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు. సో పక్కనే ఉన్నాడు, ఫాస్ట్ గా పికప్ చేసేసుకుందాం వెళ్ళి. జస్ట్ ఒక 1 hour బ్యాక్ వరకు గండి మైసమ్మలో ఉన్న సిటీ అవుట్స్కర్ట్స్ దగ్గర. ఇప్పుడేమో ½ an hour లో ఇంటికి వెళ్ళిపోదా. దట్ ఈజ్ ర్యాపిడో బోల్తే. ఇంకా లాస్ట్ రైడ్ కి 185 రూపీస్ వచ్చేసాయి. కస్టమర్ ని 14 కిలోమీటర్స్ తిప్పేసా, సికింద్రాబాద్ టు దమ్మాయిగూడ వయా తార్నాక ECIL. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1710 రూపీస్. నా బండి రోజు 9 hours లో 11 రైడ్స్ కి 200 కిలోమీటర్స్ తిరిగింది. సో 1710 నుండి 280 పెట్రోల్ కి తీసేస్తే 1430 మన సేవింగ్స్. 30,000 లో 22,490 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 21.